క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో, ఎట్లా వార్తలు ఎలాంటి వార్తలు వస్తున్నాయో ఒకసారి ప్రత్యేక బులెటిన్లో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రుణమాఫీ కాకపోవడంపై రైతుల ఆందోళన, ఆత్మహత్యనే శరణ్యం అంటున్న రైతులు. వాస్తవంగా ప్రతి రైతుకు రుణమాఫీ కావాల్సిందే. మరి సగం సగం రుణమాఫీ జరిగితే రైతులు నష్టపోయే ఆస్కారం ఉంటుంది. మరి ఆ రుణమాఫీ కథ ఏంది, కార్ఖానేంది, 5,000 కోట్లు కూడా రిజర్వ్ చేసిళ్ళు. ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో, రుణాలు మాఫీ కాకుండా కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఆ గ్రీవెంట్స్లో కంప్లైంట్ చేయమన్నారు. ఆ గ్రీవెంట్స్లో మీరు కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించింది క్లియర్ అవుతుంది అన్నది ఒక హోప్ అయితే మాకుంది. అధిక ధరలతో ఫర్టిలైజర్ షాప్ యజమానులు, రసాయన మందులపై అవగాహన లేక టోకరా, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంట. ఇక రైతులను నిండా ముంచుతూ ఉన్నారు కొందరు ఫెర్టిలైజర్ షాపులు. ఎందుకంటే కరెక్ట్గా కరెక్ట్ ఎరువులు లేక, విత్తనాలు కరెక్ట్ లేక డూప్లికేట్ విత్తనాలు కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ రైతులు మాత్రం నిండా ముందుతున్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి అంటున్నారు మంత్రి సీతక్క. మంత్రి సీతక్క అని రాసిన్లు, ఇక్కడ మంత్రి సీతక్క ఫోటో లేదు. తీన్మార్ మల్లన్న టీం పేరుతో వసూలు చేసే సహించేది లేదు. మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు గైని సాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కొంతమంది తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు గైని సాయి అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మామిడి తిరుపతి, ఇమ్మడి మల్లేష్ ఇద్దరు కలిసి డబ్బులు వసూళ్లకు పాల్పడుతూ కొంతమందిని ఇబ్బందులు పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారిపై త్వరలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదు. నిన్న మల్లన్న దృష్టికి వచ్చుండే ఇష్యూ, ఖానాపూర్లో ఒక ఇద్దరు వ్యక్తులు తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని వసూళ్ల పర్వం చేస్తూ ఉంటే అసలు టీంకి వాళ్ళకి సంబంధం లేదు. మల్లన్న దృష్టికి వచ్చడంతోనే ఒక జిల్లా అధ్యక్షుడు, లోకల్ రిపోర్టర్స్ అక్కడ ఎస్ఐకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. జిల్లా ఎస్పీకి కూడా కంప్లైంట్ చేయమన్నాడు అన్న. కంప్లైంట్ కూడా జరగబోతుంది. ఇటువంటి గాడిది కొడుకులకు మాత్రం తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నూతన భూగర్భ గనులు ప్రారంభించాలి. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. బెల్లంపల్లి నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నారు సిర్పూర్లో. సింపుల్ సిటీ ఎమ్మెల్యే. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీకి దూరమైన రైతన్న. అధికారులపై చర్యలకు డిమాండ్. కెనరా బ్యాంకులో 2,500 రైతులకు రుణమాఫీ. బ్యాంక్ ఎదుట ఆందోళన దిగిన రైతన్నలు. చాలా వరకు రుణమాఫీ కాలేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ చాలా వరకు అయితే రుణమాఫీ కాలేదన్న చర్చ మాత్రం జరుగుతోంది. గ్రామాన సర్దార్ పాపన్న జయంతి జరుపుకోవాలి. ప్రభుత్వం అధికారిక జయంతి నిర్ణయాన్ని హర్షిస్తున్నాం. గౌడ సంఘం సభ్యులు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, గ్రేట్ లీడర్. మల్కాపూర్ శివార్లో చిరుత కలకలమంట. నిజామాబాద్ జర జాగ్రత్త, గుండారం మల్కాపూర్లో. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందించాలి. సిపిఐ మాస్ లైన్ ఆర్మూర్ నాయకులు రమేష్. 15 మంది వ్యవసాయ అధికారులు, 44 మంది ఏఈలు బదిలీలైనంట కామారెడ్డిలో. 9 లక్షల రూపాయలు మోసం చేసిన అచ్చనూరు బీడీ ఠేకేదార్. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీడీ కార్మికులు. ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. తల్లిదండ్రులు విస్మరిస్తే జైలుకే. ఫిర్యాదుల విచారణలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్. జగిత్యాల రామగుండం కార్పొరేషన్లో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన. నగరాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. కార్పొరేషన్లో రెవెన్యూ పెంచేలా కార్యాచరణ చేయండి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మౌమిత అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి. అమ్మాయిల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరసన. జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే సంజయ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పండగకి పిల్లల్ని ఇంటికి పంపాలని రాస్తారోకో. మెట్పల్లి గురుకుల పాఠశాల ముందు ఉద్రిక్తత. అచ్చా, ఎందుకు పంపిస్తలేరు? రాఖీ పండగ కదా, రాఖీ పండగ కంపల్సరీ పంపించాలి. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు నారగోని డిమాండ్ చేస్తూ ఉన్నారు పెద్దపల్లి నుంచి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించండి. మంత్రి సీతక్కని కోరిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. పటాన్చెరు. అధికారం ముసుగులో అక్రమ సంపాదన. పేదలకు దక్కాల్సిన ఫలాలు నాకే దక్కాలి. మంత్రి గారికి నేను చెప్పిందే వేదం అంటూ అధికార దుర్వినియోగం. సింగూరు ఎంపీటీసీ వింత వ్యవహారం. ఒకే కుటుంబానికి 4 ప్లాట్లు ఎలా ఇస్తారు? ఉండడానికి ఇల్లు లేని వారి సంగతి ఏమిటి? మంత్రి గారు దళారుల మాట నమ్మకండి, క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఇప్పుడైనా సింగూరు బాధితులకు న్యాయం జరిగేనా? అప్పుడు సర్వనాశనం అయింది, మరి ఇప్పుడైనా న్యాయం ఒక్కనికే 4 ప్లాట్లు ఇచ్చిందంట. ఇక చూడు కథం, ఎంపీటీసీ అంట ఆయన. అది గొర్రెకెల్ శివారే. శనార్థి కథనాలు నిజమే. 2 గ్రామాల పంచాయతీ కార్యదర్శుల నిర్ధారణ. గమ్మత్తున్నది. వైన్స్కి సంబంధించిన పంచాయతీది. రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఒకటి ఇచ్చింది కదా, ఒక వార్త తీసుకోండి. నియోజకవర్గానికి ఒక వార్త తీసుకుంటే బాగుంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల బంద్. సంగారెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా తెలంగాణ ఉద్యమకారుని జన్మదిన వేడుకలు. పార్టీలకు అతీతంగా పాల్గొని రవిశంకర్కు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు. తెలంగాణ ఉద్యమకారుడు జొన్నల రవిశంకర్ జన్మదిన వేడుకలు శనివారం నియోజకవర్గంలో జరిగినాయి. చాలామంది మిత్రులు వెళ్ళి ఇక ఉద్యమకారులను మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను పక్కన పెడుతున్నారు, ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారు. మరి అప్పుడు బీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తూ ఉంది. ఇటువంటి రవిశంకర్ అటువంటి మిత్రులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటువంటి మిత్రులందరూ ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఉద్యమకారుడు రవిశంకర్. కోల్కతా ఘటనపై కేపీహెచ్పిలో డాక్టర్ల నిరసన. కుక్కట్పల్లి. షికారి గ్యాంగ్ అరెస్ట్. వాళ్ళది అంతర్రాష్ట్ర దొంగల ముఠా. 7 తులాల బంగారం స్వాధీనం. 70కి పైగా కేసుల్లో ప్రధాన నిందితులు. వివరాలు వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ కె నారాయణ రెడ్డి. ట్రబుల్ షూటర్ ట్రబుల్లో పడ్డారు. ఒకప్పుడు హరీష్ రావు అంటే ట్రబుల్ షూటర్గా పేరు. ఏ ఉప ఎన్నిక జరిగినా ఎక్కడైనా హరీష్ రావే హవా. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు. అసెంబ్లీలో సైతం అధికారాన్ని ఢీకొట్టే విధంగా ఉపన్యాసాలు. రాజీనామాపై వెనక్కి తగ్గిన హరీష్ రావు. రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు. ఇట్లా ఉంటే సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారిగా సి శ్రీధర్. రాజేంద్రనగర్. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. రాజేంద్రనగర్. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు జరిగినాయి మల్కాజ్గిరిలో. కామారెడ్డి డిక్లరేషన్ ప్రభుత్వం అమలు చేయాలి. సోషల్ జస్టిస్ పార్టీ హెచ్చరిక. హైదరాబాద్. బీసీలకు ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదురుగా నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో పలువురు బీసీ నేతలు రాష్ట్ర సర్కార్ను హెచ్చరించారు. ఎల్బీ నగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదురుగా సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సత్యాగ్రహ దీక్షను జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించి మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు, న్యాయం జరగాలి, పార్టీ ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చాలి. 8 నెలలు గడుస్తున్న హామీలు మరిచిన కాంగ్రెస్. ఎక్కడికక్కడ కాంగ్రెస్ను ఎండగట్టాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రజల్లో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలి. మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. ఉద్యమ స్ఫూర్తితో కలుపు మొక్కలను నిర్మూలిద్దాం. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రాఖీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్కు రాఖీలు కట్టిన చిన్నారులు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచి ముందుకెళ్తుండు కలెక్టర్ గారు. పోడు భూముల పంపిణీపై సమగ్ర వివరాలు అందించండి. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి సీతక్కతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిండ్రు. సీతక్క కొండా సురేఖ ఇద్దరున్నారు.
ఇట్లా ఉంటే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. కల్వకుర్తి దాడులపై బగ్గుమన్న హిందువులు, పాలమూరు బంద్ ప్రశాంతం, దాడులను సహించం మిన్నంటిన నినాదాలు. దండులా కదిలి వచ్చిన కాషాయ సేనలు, అచ్చంపేటలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన వ్యాపారస్తులు. కాషాయమయమైపోయింది అచ్చంపేట. మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. 17 లక్షల సీఎం సాయనిధి చెక్కులు అందజేత ఆ నిరుపేదలకు వరం. సీఎం సాయనిధి నిరుపేదలకు వరం. దేవరకొండ ఎమ్మెల్యే సేనావత్ బాలు నాయక్. దేవరకొండ మద్యం సిండికేట్ దందాకు మందే లేదా? గుర్రంపోడు మండలంలో వైన్స్ ఓనర్ల ఇష్టారాజ్యం. నామమాత్రంగానే వైన్ షాపుల్లో మద్యం, ఖరీదైన డిమాండ్ ఉన్న మద్యం మొత్తం బెల్ట్ షాపుల్లోనే. ఎంఆర్పి కంటే అదనంగా బెల్ట్ షాపులకు సరఫరా. బెల్ట్ షాపుల్లో 20 నుంచి 100 వరకు బాదుడు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు. వసూళ్ల జోరులో వైన్స్ సిండికేటు. సోషల్ మీడియాపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్. మహిళా సంఘాల సభ్యులను యాక్టివ్ చేయించాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత. అభివృద్ధి పనులు ప్రచారం చేయడంలో వెనుకున్నాం. 2 నియోజకవర్గంలో ఎకరం కూడా ఎండిపోవద్దు. హుజూర్నగర్ కోదాడ సోషల్ మీడియా సోల్జర్స్ సదస్సు. హాజరైన మంత్రి ఉత్తమ్ కోదాడ, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. నల్లగొండలో ఆకట్టుకుంటున్న రైతుబడి ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రులు తుమ్మల, కొమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా. 150కి పైగా దేశ విదేశీ కంపెనీల యంత్ర పరికరాల ప్రదర్శన. ఆధునిక పద్ధతులతో సేద్యం చేయాలన్న మంత్రులు. యువ రైతులకు సాగు పద్ధతులపై మరింత అవగాహన ఉండాలి. ఎండి జూలకంటి రాజేందర్ రెడ్డి. అందరూ వాళ్ళే ఉన్నారు పోయిగా. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు ఏటూరు నాగారంలోని వైద్యులు. ప్రజల నమ్మకాన్ని తగ్గట్టుగా పనిచేయాలి. మామునూరు పోలీస్ ఏసీపీ కార్యాలయంను తనిఖీ చేసిన సిపి వరంగల్. ఈసారి దొంతికి సముచిత స్థానం. ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకున్న దొంతి వర్గీయులు. చూద్దాం మరి ఏమవుతుందో. ప్రజలకు అందుబాటులో కొండ. ప్రజా సమస్యలను తీర్చడంలో కొండా దంపతులు ముందుంటారు. ప్రజా శ్రేయస్సు కోరుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు చాలా రోజులు అవుతుంది కొండా మురళి బయటికి వస్తూ ఉన్నాడు. డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి అంటున్నారు సిపిఐ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు. భానోత్ దేవేందర్. వాణిజ్యం వ్యాపార నిర్వహణలో చుంచు స్వాతికి డాక్టరేట్ వచ్చింది. హన్మకొండ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త. పేదవాగు ఆయకట్టంతా ఢిల్లీ. తాత్కాలిక మరమ్మతుల కోసం చెరువు మట్టిని తరలిస్తున్న వైనం. ఆయకట్టు మట్టికి మంచిది కాదని పెదవి విరుస్తున్న గ్రామస్తులు. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అంతా అక్రమాల పాల. ప్రభుత్వ అధికారులు లేకుండానే పనులు చేస్తున్నారంటూ విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అశ్వరావుపేటలో వ్యవసాయ బావిలో వృద్ధురాలి మృతదేహం కుసుమంచయ్యో. ఏజెన్సీలో ఎర్రమట్టి తవ్వకాల జోరు. అనుమతులు నిల్, ఆదాయం ఫుల్. మాకు తహసీల్దార్ అనుమతులు ఇచ్చాడు అంటూ గ్రామస్తులపై బెదిరింపులు. తహసీల్దార్ వివరణ కోరిన వెంటనే జేసీపీ ట్రాక్టర్లతో ఫరారైన్లంట దుర్మార్గులు. నిలిచిపోయిన వైద్య సేవలు. వైద్యురాలపై అత్యాచార ఘటనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసనలను. నిందితులను కఠినంగా శిక్షించాలి. వైరాలో భారీ ర్యాలీ. ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం కాబోతోందంట. ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. స్వదేశానికి చేరుకున్న వినేష్ పోగాట్. అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు. కన్నీళ్లు పెట్టుకున్న ఇండియన్ స్టార్ రెజ్లర్. ఓదార్చిన రెజ్లర్లు. కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా కూడా. రెజ్లింగ్ సంఘం అండగా నిలబడలేదు అని వినేష్ భర్త చెప్తున్న ముచ్చట్లు చూస్తూ ఉన్నాం. మయాంక్ టీంలో ఉంటాడా? గ్యారంటీ లేదన్న బీసీసీఐ కార్యదర్శి జైషా. ఐపీఎల్ 2024లో 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్. కారులో షికారు. ముంబై వీధుల్లో లంబోర్గిని కారులో రోహిత్ చక్కర్లు కొడుతున్నారంట. ఇది ఇట్లా ఉంటే నదీంతో పోటీ పడేందుకు సిద్ధం. ప్యారిస్ ఒలింపిక్స్ రజత పథకం విజేత నీరజ్ చోప్రా. నదీం అంటే పాకిస్తాన్ జౌలింగ్ త్రోలో గోల్డ్ మెడల్ వచ్చింది. మనోడు తర్వాత వచ్చింది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. స్పీడ్ పెంచడా డార్లింగ్. ప్రభాస్ కొత్త మూవీ స్టార్ట్. పూజా కార్యక్రమాలు చేసిన మేకర్స్ అంట. ఇన్స్టాలో డాన్స్. ప్రభాస్ మూవీలో ఛాన్స్. అరే మంచిగానే వచ్చింది కథ. సీతారాం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి రెబల్ స్టార్
ప్రభాస్ కాంబోలో శనివారం పీరియాడికల్ రియాక్షన్ డ్రామాలో రూపొందుతున్న కొత్త మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సాలార్ కల్కి 2898 విజయాల తర్వాత జోరు మీదున్న ప్రభాస్కు ఈ అమ్మాయికి మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మాదే తప్పు 4 వారాలకే ఓటీటీలోకి ప్రేక్షకులను మేమే చెడగొట్టామన్న దిల్ రాజు. బిగ్ అప్డేట్స్. ఆగస్టు 22 నుంచి ఓటీటీలోకి కల్కి పండగ చేసుకోనున్న డార్లింగ్ ఫ్యాన్స్. ఇది మొత్తం మీద శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నామని క్యూ న్యూస్ అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.